హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన రెసిపీ గులాబ్ జామున్. క్విక్గా ఈజీగా 5 మినిట్స్లో అయిపోయే రెసిపీ అండి ఇది. ఒకసారి ట్రై చేయండి. చిన్న చిన్న టిప్స్తో పాటిస్తే మటుకు సూపర్గా వస్తుంది జ్యూసీ గులాబ్ జామున్. ముందుగా ఒక బౌల్ తీసుకొని 1 కప్ గులాబ్ జామున్ పౌడర్ యాడ్ చేసుకోవాలి. అందులో మనం పక్కన గోరువెచ్చని పాలు కొంచెం కొంచెం వేసుకుంటూ ఒక చిన్న ముద్దలా కలుపుకోవాలి. చూడండి, నేను చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి. గులాబ్ జామున్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. ఇదిగోండి, ఈ విధంగా కొంచెం కొంచెం పాలు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి ఈ పిండి అనేది. ఇదిగోండి, ఇట్లా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 10 మినిట్స్ కవర్ చేసి పక్కన పెట్టుకోండి. ఈ గులాబ్ జామున్ ఏదైనా స్వీట్ తినాలనిపించినప్పుడు చాలా టేస్టీగా ఉంటుందండి. జ్యూసీ గులాబ్ జామున్. తర్వాత మనకు షుగర్ సిరప్ కావాలి కాబట్టి సిరప్ కోసం మనం 1 కప్పు గులాబ్ జామున్ పౌడర్ తీసుకున్నాం కాబట్టి 2 కప్స్ షుగర్ తీసుకోవాలి. షుగర్ మనము స్వీట్ ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకా 1/2 కప్పు ఎక్స్ట్రా వేసుకోవచ్చు. అందులో 2 కప్పు వాటర్ యాడ్ చేసేసి బాయిల్ చేసుకోవాలి. ఈ సిరప్ అనేది బాయిల్ చేసుకుంటున్నప్పుడు అందులో 4-5 యాలకులు వేసి బాయిల్ అవ్వనివ్వండి. చక్కెర అనేది తీగ భాగం రావసరం లేదు. తర్వాత మనం తీసుకున్న ఈ పిండి ముద్దని బాగా కలుపుకోవాలి. దీన్ని ఒక ప్లేట్లోకి టర్న్ చేసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి బాగా ఈవెన్గా ప్రెస్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఎక్కువ ప్రెస్నే అవసరం లేదు, స్లోగానే ప్రెస్ చేసుకోవాలి. నా వాయిస్ ఎక్కడైనా బాగాలేకపోతే కొంచెం అడ్జస్ట్ అవ్వండి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా మనకి గులాబ్ జాము బాల్స్ అనేది పర్ఫెక్ట్గా రావాలంటే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి. మధ్యలో ఎయిర్ గ్యాప్స్ ఏం లేకుండా చూడండి, ఈ విధంగా రావాలి పిండి అనేది. ఇట్లా బాగా కలుపుకున్న తర్వాత మనకు ఏ సైజులో బాల్స్ కావాలో ఆ సైజులో చుట్టేసుకోండి. రౌండ్గా నేను చూపిస్తున్న విధంగా చుట్టుకోండి. మధ్యలో అనేది ఏది రాదు, ఎయిర్ బబుల్స్ అనేవి ఏమీ ఉండవు. ఇట్లా రౌండ్ చేసి పెట్టుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి. అన్నీ ఇవ్వండి, చూడండి, ఈ విధంగా అన్నీ పక్కన పెట్టుకోవాలి. బాల్స్ అన్నీ రౌండ్ పెట్టుకొని ఇదిగోండి, చూడండి ఇట్లా. తర్వాత మన షుగర్ సిరప్ చూసుకుందాము. ఇది కొంచెం వచ్చింది. అందులో అరచక్క నిమ్మరసం పిండుకోండి. ఎందుకంటే ఈ సిరప్ అనేది మనం స్టవ్ కట్టేసినా కూడాను దగ్గర పడుకోకుండా గట్టి పడకుండా ఈ సిరప్ అలానే ఉంటుంది. ఒక చెక్క నిమ్మరసం, అరచక్క. తర్వాత దాన్ని పక్కన పెట్టేసుకొని ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని ప్రీహీట్ చేసుకోవాలి. ఈ ప్రీహీట్ చేసుకున్న ఆయిల్లో ఒక 5 మినిట్స్ ప్రీహీట్ లో టు హై ఫ్లేమ్లో కాకుండా లో టు స్లిమ్లో పెట్టుకోవాలి. అటు హై కాకుండా ఇటు స్లిమ్ కాకుండా మధ్యలో పెట్టుకుంటే ఈ బాల్స్ అనేవి లోపల బాగా కుక్ అవుతాయి ఫ్రెండ్స్. చూడండి, ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పిన విధంగా. రాకపోతే నాకు కమెంట్ చేయండి, బాగా రాకపోతే. ఈ విధంగా ఒక్కొక్కటిగా వేసుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లోనే గ్యాస్ అడ్జస్ట్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. లోపల కూడా బాగా కుక్ అవుతుంది. మనకి గోల్డ్ కలర్లో రావాలి బాల్స్ అనేవి. ఒకవైపు వైట్గా ఒకవైపు గోల్డ్గా అట్లా కాకుండా అన్నీ ఒకే కలర్లో రావాలి. ఇట్లా ఒక్కొక్కటి వేసుకుంటూ ఫ్రై చేసుకోండి. దగ్గర అన్నీ ఒకేసారి వేసుకోకుండా ఇట్లా క్రిస్పీగా ఫ్రై అవ్వనివ్వాలి బాగా. చూడండి, ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇట్లా ఈ విధంగా ఇట్లా ఈవెన్గా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే ఏంటంటే లోపల పిండిగా ఉండకుండా లోపల కూడా బాగా కుక్ అవుతుంది. ఇట్లా బాగా గోల్డ్ కలర్లోకి రావాలి. మనకి స్వీట్ తినాలనిపించినప్పుడు ఇలా చేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. మన ఇంటికి ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా ఈ విధంగా చేసి పెడితే సూపర్ అని అంటారు. చూడండి, ఈ విధంగా బాగా రోస్ట్ ఫ్రై బాగా అవనివ్వాలి. ఒక 10 మినిట్స్ పడుతుందండి ఇవి బాగా ఫ్రై అవ్వడానికి.
తర్వాత మన సిరప్లో వేసేసుకుంటే ఒక 1/2 అవర్ తర్వాత ఇవి తింటే మటుకు సూపర్ టేస్టీగా ఉంటుంది. మస్తు ఒకసారి ట్రై చేయండి. చూడండి ఎంత జ్యూసీగా మెత్తగా